పొద్దున బాసర సరస్వతి మందిరానికి వెళ్ళినాం. తెలంగాణనే కాదు దేశం నలుమూలల నుంచి చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడానికి ఆ తల్లిదండ్రులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. ఆ మందిరం విస్తరించాల్సిన అవసరం ఉన్నది. మందిర ప్రాంతంలో మౌలిక వసతులను పెంచాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు నా మనవడి ఈరోజు అక్షరాభ్యాసం కూడా మీ జిల్లా బాసరలో సరస్వతి ఆలయంలో ఈరోజు ఉదయం అక్షరాభ్యాసం చేయించి ఈ ఆదిలాబాదు ప్రాంతానికి ఉన్న ఒక పవిత్రతను ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఒక ప్రయత్నం చేసినాం. ఇవాళ బాసర ఆలయాన్ని విస్తరించడానికి 225 కోట్ల రూపాయలు ప్రాథమికంగా మంజూరు చేసి ఈరోజు బాసర ఆలయాన్ని విస్తరించే పనులను ప్రారంభించుకున్నామని చెప్పడానికి నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా. ఇంకా బాసర ఆలయాన్ని విస్తరించడానికి ఇంకేమైనా అదనంగా నిధులు అవసరమైతే కూడా ఆ నిధులనిచ్చి దేశంలోనే బాసర సరస్వతి ఆలయం ఒక గొప్ప ఆలయంగా తీర్చిదిద్దడానికి ఈనాడు మన ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. దాన్ని విస్తరించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.